అందరికీ నమస్తే. రేపు లోక్సభ ప్లస్ ఆ పక్కన రాష్ట్రాల ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్ కౌంటింగ్ రేపు ఉంటుంది. మన దగ్గర తెలంగాణలో ఓన్లీ పార్లమెంట్ ఎలక్షనే. ఈ పార్లమెంటు రిజల్ట్ రావడంతోన తెలంగాణలో ముఖ్యమంత్రి మారిపోరు. ఇక్కడ ఆల్రెడీ మనకు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది, ముఖ్యమంత్రి వచ్చేసిండ్రు, గవర్నమెంట్ వచ్చేసింది. కానీ ఏపీలో అక్కడ తగ్గఫర్ వార్ మనం చూసినాం, 3 months వార్ చూసినాం. ఇప్పుడు ఇద్దరు ఏపీకి ముఖ్యమంత్రి అనేది ఎవరంటే ఇద్దరిలో ఎవరు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారా ఏపీకి? జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా? ఇది చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా చూసినాం, ఎవరు సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు. జగన్ అని కొంతమంది ఇచ్చిండ్రు, జగన్ 103 నుంచి 107, 110 సీట్ల వరకు వస్తుందని ఒక ఎగ్జిట్ పోల్స్, చాలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు పక్కా. ఈసారి కూటమి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఈసారి అధికారంలోకి రాబోతుంది ఏపీలో అనేది ఒక చర్చ జరుగుతుంది. సరే, ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకేంది అనుకోనికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఏపీ వార్తలు చెప్తున్నా కాబట్టి మీరు మళ్ళీ ఏపీ వార్తలు మనకెందుకు అనుకోకండి. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఏపీలో ముఖ్యమంత్రిని బట్టి తెలంగాణలో వ్యవహారాలన్నీ మారిపోతాయి. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరయ్యే దాన్ని బట్టి తెలంగాణలో డెవలప్మెంటు, మన భవిష్యత్తు, మన దగ్గరకు వచ్చే ఇండస్ట్రీసు, ఇంకా మిగతా రియల్ ఎస్టేటు, ఇట్లాంటి చాలా విషయాలు డిపెండ్ అయి ఉంటాయి పక్క రాష్ట్రం మీద, ఏపీ మీద. ఎందుకంటే మనం జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ లాస్ట్ 5 years చూసినాం. అంతకుముందు 5 years ఏపీకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అని అనుకుందాం ఏపీకి. జగన్ ముఖ్యమంత్రి అయితే మన తెలంగాణలో ఏం డిఫరెన్స్ ఉండదు. మనకు లాస్ట్ 10 years నుంచి, లేకపోతే లాస్ట్ 5 years నుంచి ఎట్లా రియల్ ఎస్టేటే కాకపోతే, ఇండస్ట్రియల్ జోనే కాకపోతే, ఇంకా రకరకాల విషయాల్లో ఎట్లయితే తెలంగాణ ఉజ్వలంగా అభివృద్ధి చెందిందో దానికేం లోటు ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇంకా రాజధాని క్రియేట్ కాలేదు. రాజధాని 3 రాజధానులు అని చెప్పి అక్కడ 3 పరిపాలన రాజధాని, హైకోర్టు న్యాయ రాజధాని, లేకపోతే ఇంకొక రాజధాని, ఇట్లాంటి 3 రాజధానులు ఉన్నాయి. అదంతా కొంత ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. జగన్ ఉన్నప్పుడు మనకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. జగన్ ముఖ్యమంత్రి అయితే నిజంగా తెలంగాణకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. తెలంగాణలో ఎప్పటిలాగానే మళ్ళీ కంపెనీలు వస్తాయి, ఎప్పటిలాగానే ఇండస్ట్రీస్ వస్తాయి, ఎప్పటిలాగానే రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఎప్పటిలాగానే ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి, ఎప్పటిలాగానే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, ఎప్పటిలాగానే తెలంగాణ హైదరాబాదు రైజింగ్లో ఉంటుంది. ఇంకా ఇబ్బంది ఉండదు. కొంత ఇక్కడ ప్రభుత్వాన్ని బట్టి ఏమైనా అభివృద్ధి ఆగిపోతే ఆగిపోవాలి తప్ప జగన్ వల్ల తెలంగాణకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ప్రభుత్వం కింద మీద పడితే, లేకపోతే ఇట్లే కరెంటు పోతే ఇండస్ట్రీస్ రావు, వాళ్ళు కొన్ని కంపెనీలు అటు ఇటు పోతున్నాయి, అదో ఇక్కడ ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏపీ ముఖ్యమంత్రి ఎఫెక్ట్ ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. ఇక ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అనుకో, తెలంగాణ పెంట అవుతుంది. ఎందుకు తెలంగాణ పెంట అవుతుందని చెప్తా అంటే, ఆయన సీనియర్ ముఖ్యమంత్రి, 94 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు మొన్న ఏపీకి ఇంకోసారి ముఖ్యమంత్రి అయినరు. సీనియర్ ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయినరు. ఇక్కడ మన దగ్గర రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి. కొంత ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ఏమంటారు, ఎక్స్పీరియన్సే. ఎంబీబీఎస్ చదివే డాక్టర్ కన్నా 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో మన ఆర్ఎంపీ చేసే వైద్యం బెటర్ అని అంటుంటారు కదా. అట్లా ఇక్కడ ఈయన కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయినరు. ప్లస్ చంద్రబాబు నాయుడు అంటే అదేదో ఒక దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మంగళగిరి మనం చూస్తున్నాం, అదే రాజధాని చేస్తారు. మళ్ళీ రియల్ ఎస్టేటు, ఏపీలో రియల్ ఎస్టేటు అవన్నీ ఉంటాయి. మనకి ఇక్కడనేమో క్రైసిస్ ఉంది, తెలంగాణలోనేమో కరెంటు పోవడము, లేకపోతే రకరకాల వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే వెనుకపోతున్న సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ఇక కరెంట్ ఎక్కువ పోతే సాఫ్ట్వేర్ మనం చూసాం కదా, బెంగళూరులో కరెంటు ఊకే పోతుందని సమ్మర్కు ముందు, అంతకుముందు కూడా చూసినాం మనం. చాలా కంపెనీలు హైదరాబాద్కి వచ్చినాయి, హైదరాబాద్ వర్క్ స్టేషన్లు నడిపించినాయి. మనకు కరెంటు పోయిన తర్వాత వదిలేసినారు వాళ్ళు, అది వేరే విషయం. మళ్ళీ మన దగ్గర కూడా కరెంటు బోర్డు స్టార్ట్ అయిన తర్వాత, ఎండాకాలం స్టార్ట్ కాగానే మన దగ్గర కరెంటు పోయింది, బాగా కరెంటు పోయింది. మళ్ళీ కొంత కవర్ అయింది. ఈ కరెంటు పోవడంతో మళ్ళీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నారు, వర్క్ స్టేషన్లు కూడా ఎత్తేసి. అయితే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే ఏపీకి, కూటమి కనుక అక్కడ వస్తే మనకు కష్టాలు తప్పవు. తెలంగాణకు 100% కష్టాలు వస్తాయి. అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది, రియల్ ఎస్టేట్ మనకు డల్ అయిపోతాం. ఆల్రెడీ డల్లో ఉన్నాం, ఆల్రెడీ బాగా నడుస్తలేదు. ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీలు మళ్ళీ అటువైపు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కేంద్ర సహకారం కూడా ఉంటుంది, అక్కడ ఇండియా కూటమి కదా. కేంద్ర సహకారం మనకు కూడా, ఆ కేంద్ర ప్రభుత్వమే మనకు కూడా కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రధానమంత్రి మనకు ప్రధాని ఉంటారు ఎవరైనా కూడా. కానీ ఏపీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఏపీలో గవర్నమెంట్ ఉంటుంది,
స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కొంత అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేషన్ మీద కొంత పట్టున్నాయన కాబట్టి అవంతా మనం లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మన దగ్గర రేవంత్ రెడ్డి గారు సరే 17 ఏళ్ళకే ముఖ్యమంత్రి కావచ్చు. కానీ కొంత 3 ఏళ్ళ ముఖ్యమంత్రితో పోలిస్తే మన ముఖ్యమంత్రి కొంత తక్కువనే ఉంటుంది. సేమ్ టైం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కొంత కోఆర్డినేషన్ కూడా ఉంటుంది. బయటికి శిష్యులు కాదు, గురువులు కాదు, మేమెవరం మీరెవరు అంటే ఆడదంతం ఈడదంతం ఏమని చెప్పొచ్చు కానీ అవన్నీ బయటికే. లేకపోతే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తంగానే అంత ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. అందరిలాగానే మాట్లాడితే అయిపోతుంది. చంద్రబాబు నాయుడు అనగానే నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అట్లా ఉండొద్దు. ఎందుకంటే రాజకీయాల్లో అన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన వాళ్ళు కాదని అని లేరు. చంద్రబాబు నాయుడు వ్యవహారాల్లో మీరు చాలా వ్యవహారాలు తలదూర్చిన వాళ్ళు కాబట్టి అంత ఈజీగా మనం మీరు కాదు అన్నంత మాత్రాన నేను ఆడదంతా ఇడదంతా అన్నంత మాత్రాన ఆ విషయం పక్కకు పోయే అంశం కాదు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ను కొంత కోఆర్డినేషన్ కన్నా ఎక్కువ ఇక్కడ నుంచి ఎక్కువ కంపెనీలు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి కొంతమంది ఆయన వెనక తిరిగే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, రేవంత్ రెడ్డి అన్న ఏపీలో జగన్ అయితేనే బెటరు సీఎం, చంద్రబాబు నాయుడు అయితే కొద్దిగా ఇబ్బంది పడతాం మనం, ఇక్కడ నుంచి అవి ఇవి పోతాయి కంపెనీలు. ఎంతైనా సీనియర్ కదా ఆయన, బిల్గేట్స్ దాకా పరిచయాలున్న వ్యక్తి కదా అప్పట్లోనే. కాబట్టి కొంత డిస్టర్బెన్స్ అవుతుంది తెలంగాణలో ఈ రైజింగ్లో ఉన్న తెలంగాణకు ఇంధనంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం నడవడానికి మన సంక్షేమానికి ఇంధనంగా ఉన్న రియల్ ఎస్టేట్ లాంటివి, ఇండస్ట్రియల్ లాంటి ఉద్యోగాలు అవన్నీ కూడా మళ్ళీ ఏపీకి పోయే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే జగన్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకి ఎలాంటి ఇబ్బంది లేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ కష్టాల్లో పడబోతుంది అనేది చాలామంది సీనియర్లు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.